అమరావతిపై వైసీపీ స్టాండ్ మార్చుకుంది. 3 రాజధానుల స్టాండ్ పక్కన పెట్టింది. తాజాగా ఏదైతే వైఎన్ఆర్‌కి సంబంధించినటువంటి కన్సర్ట్‌లో మాట్లాడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయం మీద ఒక స్పష్టతనిచ్చారు. ఇక రాజధాని మార్చే ప్రసక్తి లేదు. అది అక్కడే ఉంటుంది. పైగా డెవలప్ చేస్తాం. విజయవాడ, గుంటూరు వాస్తవంగా డెవలప్‌మెంట్ జరిగింది మా హయాంలోనే. వాళ్ళు మధ్యలో ఆపేసినటువంటి ఫ్లైఓవర్లు పూర్తి చేశాం. కనకదుర్గ ఫ్లైఓవర్ కావచ్చు, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కావచ్చు, అట్లాగే కృష్ణానదికి రిటైనింగ్ వాల్ కట్టడం దగ్గర నుంచి ఇక్కడ ఏదైతే కాజా దగ్గర టోల్గేట్ దగ్గర నుంచి తీసుకెళ్ళి అటు గొలపూడి దాకా ప్రత్యేకంగా ఒక ఫ్లైఓవర్ కట్టించి ఏర్పాటు చేసి హైవే కట్టించి ఏర్పాటు చేసుకోవడమే. అసలు ఈ ప్రాంతం డెవలప్మెంట్ జరిగింది, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ జరిగిందంటే, అలాగే డెవలప్మెంట్ కాన్సెప్ట్ నడిచింది విజయవాడ, గుంటూరు ఏరియాలో వైసీపీ వల్లనే. వీళ్ళు అప్పట్లో అమరావతి ఏం చేయలేదు. వాస్తవంగా మేము అనుకుంది అడ్మినిస్ట్రేషన్ అంతా వైజాగ్ నుంచి చేస్తూ ఇక్కడ లీగల్ క్యాపిటల్గా ఇక్కడ పెడుతూ ఇక్కడ డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాం. కానీ అది తప్పుడు సంకేతం వెళ్ళిపోయింది. ఇప్పుడు అట్లా కాకుండా ఈ దఫా జగన్ ఇక్కడి నుంచినే పరిపాలిస్తాడు, ఇదే అమరావతి నుంచినే పరిపాలిస్తాడు. ఎక్స్పాన్షన్ ఇప్పుడు ఆ విజయవాడ, గుంటూరు మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని, హైవే ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తాము. దాంతోపాటు ఈ రైతులకు వీళ్ళు ఏమీ చెయ్యరు, ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నారు, అది పూర్తి చేస్తాం మేము, వాళ్ళ రైతులకి న్యాయం చేస్తాం అన్నటువంటి హామీ ఇచ్చుకొచ్చారు.